హలో అండి, వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ క్లాసెస్కి కంటిన్యూషన్ అండి ఈ క్లాసు. మనకి ఏపీఎస్సిలో కానీ లేదా అదర్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఆన్ బార్ గ్రాఫ్స్ ఎలా చేయాలో ఆల్రెడీ మనం 2 ప్రాబ్లమ్స్ అనేవి మోడల్స్ చూసాము. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ మోడల్ చూద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చిన బార్ గ్రాఫ్ డీటెయిల్స్ చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ బై ఎ కంపెనీ. సో కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఫెర్టిలైజర్స్ లిస్ట్ అనమాట. సో ఇన్ ద డిఫరెంట్ ఇయర్స్లో ఇచ్చారనమాట. మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ తీసుకున్నారు, అలానే వై యాక్సిస్ మీద ప్రొడక్షన్ అనేది తీసుకున్నారు. ఈ ప్రొడక్షన్ అనేది ఈ వై యాక్సిస్ మీద ఏదైతే ప్రొడక్షన్ ఉందో అది ఇన్ టన్స్ అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు. సో ఇన్ 1000 టన్స్ అనమాట, 10,000 టన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 1995లో 25 టన్స్ అనమాట, అలానే 1996లో 40 టన్స్. సో మనం ఇలా చూసుకున్నట్లయితే అప్ టు ఫ్రమ్ 1995 నుంచి అప్ టు 2002 వరకు డేటా అనేది ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మోర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఏం ఇచ్చారంటే యావరేజ్ ప్రొడక్షన్ అని ఇచ్చారు. సో ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మోర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్. సో యావరేజ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ ఎన్ని ఇయర్స్లో ఉంది అనేసి మనకి క్వశ్చన్ అడిగారనమాట. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే, ఇచ్చిన అన్ని ఇయర్స్కి కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో ఉన్న ప్రొడక్షన్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రొడక్షన్ 25, 40, 60. సో వీటన్నిటిని కూడా సమ్ చేయాలి. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 25 + 40 + 60 + 45 + 65 + 50 + 75 + 80. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా యాడ్ చేసి డివైడెడ్ బై మనం ఎన్నైతే వాల్యూస్ని యాడ్ చేస్తామో బై ఆ కౌంట్ వేయాలి. సో ఇక్కడ మనకి 1995 నుంచి 2002 వరకు మొత్తం 8 ఇయర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో డివైడెడ్ బై 8. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సమ్ ఆఫ్ ద వాల్యూస్ అంటే వీ హ్యావ్ టు యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ మీన్స్ ఎడిషన్, అలానే నెంబర్ మీన్స్ కౌంట్ వేయాలన్నమాట. కౌంట్ 8 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వాల్యూస్ 8 వేసుకున్నాం. సో దీనికి యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ న్యూమరేటర్ వాల్యూస్ మొత్తం యాడ్ చేసి బై 8 చేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్ 55. సో క్వశ్చన్లో మనకి ఏమడిగారండి, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మోర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్. సో ఈ యావరేజ్ ప్రొడక్షన్ మనకి ఎంత వచ్చింది? 55 వచ్చింది. సో ఈ 55 కంటే ఏ ఇయర్స్లో మనకి ఎక్కువ వాల్యూ అనేది ఉందో చూసుకోవాలి. మనం బార్ గ్రాఫ్లో చూసుకుంటే 1997లో 60 ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ 1995లో 25 ఉంది, అంటే లెస్ దాన్ 55. సో యావరేజ్ ప్రొడక్షన్ కంటే ఇది తక్కువ ఉంది. సో ఈ 1995 అవ్వదు. అలానే 1996లో 40 ఉంది, ఇది కూడా కాదు. అలా 1997 చూసుకుంటే మనం 60 ఉంది, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్ 55. సో మనకు వచ్చిన యావరేజ్ ప్రొడక్షన్ కంటే 60 ఎక్కువ. సో ఇది ఒక ఇయర్. అలానే నెక్స్ట్ చూసుకుంటే 1998లో 45 ఉంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్ 1999 అయింది, చూడండి 65 ఉంది. సో 65 ఈజ్ గ్రేటర్ దాన్ 55 కాబట్టి ఇక్కడ 60 ఒకటి, 65 ఒకటి, 2 ఇయర్స్ అయినాయి. అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 75, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 4 ఇయర్స్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ 1996 and 1997 was exactly equal to the average production of which of the following pairs of years? సో 1996 and 1997 ఈ 2 ఇయర్స్కి కూడా 1996 and 1997 ఈ 2 ఇయర్స్కి కూడా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఈ ఆప్షన్స్లో మనకి ఏవైతే 2 ఇయర్స్ ఇచ్చారో వీటికి కూడా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 1996 అండ్ 1997కి వచ్చిన యావరేజ్ వాల్యూ ఇప్పుడు మనం చేసిన వాటికి వేటికైతే ఈక్వల్ అయిందో అదే మన ఆన్సర్ అయింది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఫర్ 1996 అండ్ 1997. సో 1996 వాల్యూ ఎంత ఉందండి? 40 ఉంది. అలానే 1997 వాల్యూ 60 ఉంది. 40 + 60 వేసుకోవాలి. 1996కి 40, 1997కి 60. 40 + 60 మనం ఎన్ని వాల్యూస్ నుండి యాడ్ చేసాం? 2 వాల్యూస్ని కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ 2. సమ్ ఆఫ్ ద వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా.
సో సమ్ చేసి బై నెంబర్ వేసుకుంటే మనకి 40 + 60 100 అయింది. 100/2 అంటే 50 వచ్చింది. సో ఇప్పుడు ఈ 2000 అండ్ 2001కి కూడా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 2000 చూడండి 50 + 75/2 అలా మనం అన్ని వాల్యూస్కి చేసినప్పుడు ఏ వాల్యూ అయితే 50 వస్తుందో అదే మన ఆన్సర్ అయింది. సో ఫస్ట్ మనం 2000 అండ్ 2001కి చేసాం. 2000 వాల్యూ ఎంత అండి? 2000కి 50 + 75 50 + 75/2 అలానే 1999 అండ్ 2000 చేసాం. 1999కి ఎంత ఉందండి? 65 ఉంది. అలానే 2000కి 50 65 + 50 చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 100 రాదు. సో అలా మనం అన్నీ చేసుకొని లాస్ట్లో ఇది చూడండి 1995 అండ్ 2000 ఈ రిమైనింగ్ 1998 అండ్ 2000కి కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. లాస్ట్గా మనం 1995 అండ్ 2000 చూద్దాం. 1995 వాల్యూ మనకి 25 ఉంది. అలానే 2001 వాల్యూ ఎంత ఉంది? 75 25 + 75 ఎగ్జాక్ట్గా 100 అయింది. 100/2 = 50. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ద పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ 1997 to 1998. సో పర్సంటేజ్ అంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 1997 నుంచి 1998 అంటే 1997 నుంచి 1998. సో ఇక్కడ మనం చూసుకుంటే 1997 అనేది ఎక్కువ ఉంది, 1998 అనేది తక్కువ ఉంది. సో ఈ డిక్లైన్ ఏదైతే డిక్రీజ్ ఉందో ఈ డిక్రీజ్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1997లో వాల్యూ ఎంత ఉందండి? 1997లో వాల్యూ 60 ఉంది. అలానే 1998లో 40 ఉంది. సో 60 - 45 అయినా వేసుకోవచ్చు, లేదా 45 - 60 అయినా వేసుకోవచ్చు. సో మనకి మైనస్లో వచ్చింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం పాజిటివ్స్లో తీసుకొని పర్సంటేజ్ని కన్సిడర్ చేసుకుంటాం. సో 1997 to 1998 ఆ డిక్లైన్ అనేది డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా అది పాజిటివ్స్లోకి కన్సిడర్ చేసుకోవచ్చు. సో 45 - 60 అయినా వేసుకోవచ్చు, లేదా 60 - 45 అయినా వేసుకోవచ్చు. ఇంటూ 100/60 వేసుకొని ఇంటూ 100 చేసాం. ఇంటూ 100 ఎందుకంటే మనం పర్సంటేజెస్లో కావాలి కాబట్టి ఇంటూ 100 అనేది వేసుకున్నాం. ఇక్కడ డివైడెడ్ బైలో మనం 60ఏ కన్సిడర్ చేసుకోవాలి. సో హైయెస్ట్ వాల్యూ అయితే 60 కదండి. సో 60 నుంచి 45కి తగ్గింది కాబట్టి 60నే కన్సిడర్ చేసుకుంటాం. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే ప్రాబ్లమ్స్ ఆన్ బార్ గ్రాఫ్స్ కాన్సెప్ట్ చూసినట్లయితే మీకు అర్థమైంది. సో = 25. సో ద వచ్చిన ఆన్సర్ మనకి ఇక్కడ ఏమైందండి? ఆప్షన్ సి 25% అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇన్ 2002 అండ్ కంపేర్డ్ టు దట్ ఇన్ 1995. సో 2002 అండ్ 1995తో చూసుకుంటే కంపారిజన్ ఫస్ట్ చూసుకుందాం. 2002 అండ్ 1995. సో 2002 80 ఉంది. అలానే 1995లో మనకి ఎంత ఉందండి? 25 ఉంది. సో ఈ ఇంక్రీజ్ ఈ 25 నుంచి 80కి ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో అడుగుతున్నారు. సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2002లో మనకి వాల్యూ 80 ఉంది. 2002లో వాల్యూ అనేది 80 ఉంది. అలానే 1995లో వాల్యూ అనేది 25 ఉంది. సో ఇక్కడ మనం ఇంక్రీజ్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంక్రీజ్ వచ్చినప్పుడు చిన్న వాల్యూ వేసుకోవాలి. అలానే డిక్రీజ్ వచ్చినప్పుడు హైయెస్ట్ వాల్యూ వేసుకోవాలి. సో 85 అండ్ 20లో ఇంక్రీజ్ మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ అని అడిగినప్పుడు లీస్ట్ వాల్యూ అనేది ఈ 2 వాల్యూస్ కంపేర్ చేసుకుంటే లీస్ట్ వాల్యూ 25 కాబట్టి డినామినేటర్లో 25 వేసుకున్నాం. పర్సంటేజెస్లో అడిగారు కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి? 25 నుంచి 80కి పెరగడానికి ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంటే 220% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ ఈజ్ సి. మీరు థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ పర్సంటేజ్ డిక్రీజ్ అని ఇచ్చారు. సో పర్సంటేజ్ డిక్లైన్ అన్నా డిక్రీజ్ అయినా ఒకటే. సో ఈ డిక్లైన్లో మనకి హైయెస్ట్ వాల్యూ కింద డినామినేటర్లో 60 వేసుకున్నాం, ఇక్కడ లీస్ట్ వాల్యూ వేసుకున్నాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఇస్ ద మ్యాక్సిమం. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఏ ఇయర్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది అనేది మనల్ని అడుగుతున్నారు. సో దీనికి ట్రై చేయండి.
సో, ప్రీవియస్ క్వెషన్స్, ప్రీవియస్ వీడియోస్ గూడా చేయండి. మనం చూడండి ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఇలాంటి మోడల్స్ అనేవి చెప్పడం జరిగింది. సో, అది ట్రై చేయండి. ఫోర్త్ ప్రాబ్లమ్ అయితే మీరు ట్రై చేయండి. రేపటి క్లాస్‌లో దీనికి సొల్యూషన్ చెప్తాను. మీకు ట్రై చేసి ఏవైతే ఆన్సర్ ఎంతొచ్చిందో నోట్ చేసుకొని ఉంచండి. రేపటి క్లాస్‌లో చెప్పినప్పుడు చెక్ చేయండి. థ్యాంక్ యూ. అలానే వీడియోస్ అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.